ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్గ్రూప్డ్ డేటా ఇస్తే జియోమెట్రిక్ మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ నేను ఫార్ములాని డిరైవ్ చేశాను. ఓకే, ఎక్స్ఐలో మనకి ఏమి ఇచ్చాడండి? అబ్జర్వేషన్స్ ఎక్స్ఐ 9, 8, 15, 3, 4, 16. మనకి జియోమెట్రిక్ మీన్కి ఫార్ములా ఏంటండి? అన్గ్రూప్డ్ డేటా ఇస్తే జియోమెట్రిక్ మీన్కి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n log xi by n. ఇది ఫార్ములా. ఫస్ట్ లాగ్ xi ఫైండ్ అవుట్ చేయాలి అంతే. x1 వాల్యూ లాగ్ xi ఫైండ్ అవుట్ చేయాలి, x2 వాల్యూ లాగ్ x2, లాగ్ x3, లాగ్ x4, లాగ్ x5, లాగ్ x6 అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే దాని సమ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్, ఇవి 3 అబ్జర్వేషన్స్, మొత్తం 6 అబ్జర్వేషన్స్. అది చేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. ఆ వచ్చిన వాల్యూని మనం ఏం చేయాలి? 10 పవర్ ఆఫ్ అని చేయాలి. 10 పవర్ ఆఫ్ చేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా. అదే జియోమెట్రిక్ మీన్ అన్గ్రూప్డ్ డేటా పరంగా. గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా పరంగా చేస్తే సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ఐ లేదా సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ బై ఎన్ అని అంటారు. ఎందుకంటే ఎఫ్ఐని ఎన్ అనుకొని మనం చెప్తారనమాట. ఆ వచ్చిన వాల్యూని 10 పవర్ ఆఫ్ ఎంత కొంత వస్తే ఆ వాల్యూనే మనకి జియోమెట్రిక్ మీన్ అని చెప్తారనమాట. ఓకే, లాగ్ ఎక్స్ఐ, లాగ్ 9 వాల్యూ, లాగ్ 8 వాల్యూ, log 15 వాల్యూ, log 3 వాల్యూ, log 4 వాల్యూ, log 16 వాల్యూ. దీన్ని మళ్ళీ ఎలా చేస్తారో తెలుసా? log 3 స్క్వేర్ అని రాసి అలా చెప్తారులే. ఓకే, 3 log 3 అవుద్ది. అప్పుడు 3 log 3 అంటే 3 into log 3 వాల్యూ మల్టిప్లికేషన్ చేస్తారు. అలాగా దీన్ని 2 power of 4 రాసుకోవచ్చు. log 2 power of 4 అంటే 4 log 2. దీన్ని ఎలా రాస్తారు? అవదు. దీన్ని log 3, log 4, దీన్ని log 2 స్క్వేర్ అని రాసుకుంటే 2 log 2 అని రాసుకోవచ్చు. log 2 వాల్యూకి 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ log 4 వాల్యూ. దీన్ని log 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు 2 log 4 అవుతుంది. log 4 వాల్యూ 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ log 16 వాల్యూ. అంతే కదా. ఓకే, అలా ఇప్పుడు చేయంలే, మనం డైరెక్ట్గా చేసేద్దాం. log 9 వాల్యూ 0.9542, 0.9542 అని అన్నది కదా. నేను 4 తీసుకుంటా. నేను 3 వాల్యూస్ నేను కన్సిడర్ చేసుకుంటాను. నేను మరి వద్దు. log 8 0.9030 ఉంది, 0.903. log 15 వాల్యూ 1.176, log 15 వాల్యూ 1.176. log 3 వాల్యూ 0.477, log 4 వాల్యూ 0.602, log 16 వాల్యూ 1.204. ఇవి వాల్యూస్. log 15 ఎలా రాసుకోవచ్చు మీరు చూసారా? ఏదైనా మల్టిప్లికేషన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? log 9ని log 3 ప్లస్ log 3 అని రాసుకోవచ్చా లేదా? అంతే, log 3 into 3. అప్పుడు ఏమవుద్ది? log 9 అవుద్ది. అప్పుడు log ఏబి ఫార్ములా ఉంది కదా. అప్పుడు log 3 ప్లస్ log 3 అంటే log 3 వాల్యూకి log 3 వాల్యూ యాడ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ log 9కి ఈక్వల్ అవుద్దా? అవుద్ది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log 8 కదా, log 4 into 2 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది? log ఏబి log 4 into log 2 అంటే log 4 ప్లస్ log 2.
లాగ్ ఏ ప్లస్ బి ఫార్ములా, లాగ్ ఏబి ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. దీన్ని ఎలా రాసుకోవచ్చు తెలుసా? లాగు 3 × 5 అని రాసుకుంటా, అప్పుడు లాగ్ 3 ప్లస్ లాగ్ 5. దీన్ని లాగ్ 3 × 1 అంతా లాగ్ 3 ప్లస్ లాగ్ 1, లాగ్ 3 వాల్యూ, లాగ్ 1 వాల్యూ అదిగో 0. ఓకే, లాగ్ 4 వాల్యూని ఎలా రాసుకోవచ్చు తెలుసా? లాగ్ 2 × 2 అంతే లాగ్ 4, అంతే కదా. అప్పుడు లాగ్ 2 ప్లస్ లాగ్ 2, దీన్ని లాగ్ 16 అంతే. ఎలా రాసుకోవచ్చు? లాగ్ 4 × 4 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుద్ది? లాగ్ 4 ప్లస్ లాగ్ 4 అంతే, లాగ్ 4 వాల్యూ, లాగ్ 4 వాల్యూస్ అని లాగ్ 16. లేదా దీన్ని ఎలా ఇంకా రాసుకోవచ్చు? ఫ్యాక్టరైజేషన్స్ చూసుకుంటే లాగ్ 8 × 2 అని రాసుకోవచ్చు. అప్పుడు లాగ్ 8 ప్లస్ లాగ్ 2, ఆ రెండు వాల్యూస్ అనేది లాగ్ 16 వాల్యూ అవుతుంది అనమాట. అలా కూడా చేయొచ్చు అనమాట. మనకు అవన్నీ వద్దులే, మనం అన్ని వాల్యూస్ కలపడం తీసివేయడం వద్దు, మనకి క్యాష్ ఉంది, వేసేద్దాం. సిగ్మా లాగ్ ఎక్స్ఐ ఏం చేయొచ్చు? 0.954 ప్లస్ 0.903 ప్లస్ 0.903, అదే 0.903 ప్లస్ 0.954 ప్లస్ 1.176 ప్లస్ 0.477 ప్లస్ 0.602 ప్లస్ 1.204 యాడ్ చేస్తే మనకు వచ్చింది 5.316 అనేది మనకు వచ్చింది. సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ అనేది ఎంత వచ్చింది? 5.316 అనేది వచ్చింది కదా. ఫార్ములాలో వేద్దామా? సిగ్మా ఈక్వల్స్ టు 1 to n లాగ్ ఎక్స్ఐ బై ఎన్ కదా. లాగ్ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 5.316 అనేది మనకు వచ్చింది. ఎన్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్? 6 అబ్జర్వేషన్స్ కదా. ఓకే, 5.316 డివైడెడ్ బై 6 అబ్జర్వేషన్స్ కదా. ఓకే, చేస్తే మనకి 0.886 అనేది మనకు వచ్చింది. ఇది ఏంటి? ఇది లాగ్ జీ వాల్యూ అండి. మనము ఇది లాగ్ జీ వాల్యూ. జీ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారంటే జీ ఈక్వల్స్ టు 10 పవర్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చిందో చెప్పండి, ఆ వాల్యూ వేయాలి. 0.886 అనేది వేయాలి. అర్థమవుతుంది? ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ 10 పవర్ ఆఫ్లో వేయాలి. 10 పవర్ ఆఫ్ 0.886 చేద్దామా? 10 పవర్ ఆఫ్ 0.886 చేస్తే మనకు ఎంత వచ్చిందంటే జియోమెట్రిక్ మీను 7.691. ఇలా నేను తీసుకుంటాను, 3 వాల్యూస్ తీసుకుంటాను. 13044403 అనేది ఉంది. నేనైతే 3 వాల్యూస్ తీసుకుంటా. జియోమెట్రిక్ మీన్ ఎంత వచ్చిందండి? 7.691 అనేది వచ్చింది. ఇది జియోమెట్రిక్ మీన్. దీన్ని ఇలా కాకుండా ఇంకెలా చేద్దామా? అసలు జియోమెట్రిక్ మీన్ అంటే ఏంటండి?